బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 3, 4 వార్డుల్లో 3వ వార్డు కౌన్సిలర్ ప్రత్యూష, వార్డు ఇన్ఛార్జ్ విసురుపాటి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు కావలి వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు గంజం పెంచల ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. టీడీపీ విడుదల చేసిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన ఎక్కువైందన్నారు. కోవూరు నియోజకవర్గంలో అవినీతి వివాదరహిత పాలన అందించాలంటే వేమిరెడ్డి దంపతులను ఆశీర్వదించాలని కోరారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. సూపర్ 6 పథకాలను చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. వేమిరెడ్డి దంపతులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మొదటిసారి కావచ్చు, కానీ ప్రజాసేవ చేయడంలో కొత్త కాదని తెలిపారు. నిరంతరం ప్రజాసేవ కోసమే పాటుపడే వ్యక్తులను ఓటు వేసి గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం కుదేలైందని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళుతుంటే వారి వద్ద నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా టీడీపీని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పుట్టా రంగనాథం, కిషోర్, నరేష్, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక. అరరర సై సై అంటోంది ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక. అహంకార అధికార ఆధిపత్యం ఇంకొద్దని, అవినీతి ధన ప్రీతి అరాచకం ఇక రద్దని, నిజం తెలిసి భుజం కలిపి తెలుగుదేశ ధ్వజం ఎత్తి గజం గజం నీతో నడిచి ఖర్చిస్తూ తెలుగు యువత. సై 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 అరరర సై 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 అంటోంది ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక. రేపిస్తుల శాడిస్టుల ఫ్యాక్షనిజం పాలనలో బుసబుసమని విషం కక్కె ముసి నవ్వుల హేళనలు. పాపిస్తుల రేపిస్తుల శాడిస్టుల ఫ్యాక్షనిజం పాలనలో బుసబుసమని విషం కక్కె ముసి నవ్వుల హేళనలు. విల విల బల 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 విలపిస్తూ ఏళ్ళటోళ్ల మీద ఎత్తి ఏడు దోసిళ్ల మన్ను పోసి ఈరోజు ఉదయం నుండి 3, 4 వార్డులలో మన ఎన్డీఏ అభ్యర్థినిగా బలపరిచిన కోవూరు నియోజకవర్గ అభ్యర్థిని శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ రోజు నుంచి ఆ దుర్గమ్మ ఆశీస్సులతో మనం మొదలుపెట్టడం జరిగింది. ప్రతి గడపకు బాబు సూపర్ 6 అన్న మేనిఫెస్టోని తీసుకువెళ్ళి ప్రతి గడపను సందర్శించి ఆ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారని వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ఇక్కడ ఉన్న పెద్దలందరూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని, మేము మన ప్రభుత్వం కానీ వస్తే మహిళలకు పెద్దపీట వేస్తారు, ఆల్రెడీ ప్రసాదన్న ఆల్రెడీ చెప్పేశారు మేనిఫెస్టో గురించి. అటువంటి అన్ని ప్రతి గడపను మేము సందర్శించడం జరిగింది. ఈరోజు వాళ్ళు చాలా అశేష స్పందన మాకు కలిగింది, అనుభూతి కూడా మాకు చాలా కలిగింది వాళ్ళ దగ్గర. తర్వాత ఈ అరాచకమైన పాలన, ఈ అవినీతి రహిత పాలన మేడం గారు ఎప్పుడు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు. కోవూరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే అది ఎవరికి సాధ్యం కాదు, ఆ వేమిరెడ్డి దంపతులకే సాధ్యమవుతుందని ఈ సభాముఖంగా అందరికీ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేడం అన్నారు, ప్రశాంతి మేడం గారు, అవినీతి రహిత పాలన నేను ఖచ్చితంగా ఈ కోవూరు నియోజకవర్గాన్ని అందజేస్తాను. ఒక ఎవరి వ్యాపారాలు వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు, ఎవరు కమిషన్లు లేకుండా అటువంటి పరిపాలన అందిస్తారని చెప్తున్నారు. అది
అప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు స్వతహాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడొచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు అని మేడం గారు మనకు పదే ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మనకు చెప్తున్నారు. ఆ అవినీతి రహిత పాలన మనకు అంతమవ్వాలి అని అంటే, అవినీతి మొత్తం అంతమవ్వాలంటే వేమిరెడ్డి దంపతులు ఖచ్చితంగా రావాలి. అందుకే 3వ వార్డు ప్రజలు 4వ వార్డు ప్రజలందరూ తెలుసుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా అండ్ ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా మనం అఖండ మెజార్టీతో గెలిపించుకొని మనం 3, 4 వార్డులు అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని సభాముఖంగా అందరూ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఈ క్యాన్వస్ని మార్నింగ్ 8 గంటలకు ప్రారంభించాము. 3, 4 వార్డులలో మా సోదరి ఋతుష, మా బ్రదరు రంగనాథం గారు, బీజేపీ సహోదరులు ప్రసాదు, కిషోరు, రాము, వెంకటేశ్వరన్న, నరేష్ వీళ్ళందరూ మాతో కలిసి ఉదయం నుంచి మార్నింగ్ నుంచి మాతో నడుస్తూ ఉన్నారు. మేము పోయిన దగ్గర మంచి స్పందన వస్తూ ఉంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఓట్లేమని మేము అడుగుతున్నాము. వాళ్ళు మంచి స్పందనతో మాకు అలాగే అని అంటున్నారు. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. నేను ప్రత్యూష వాటిని గమనించి వాటి మీద దృష్టి పెట్టి మేడం గారికి మంచి మెజారిటీ వచ్చి గెలిచిన తర్వాత వాటి అభివృద్ధికి అయితేనేమి, పెన్షన్ల విషయంలో అయితేనేమి అవన్నీ మేము ముందుకు పోయి ఆమెకు చెప్పుకొని అన్నీ సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటామని మాకు సహకరించిన ప్రజలకి మరోసారి వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 3, 4 వార్డుల్లో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా గురువారిలు కాలు వెంకటేశ్వర గారు, ఈ వార్డు ఇన్ఛార్జ్ ఉసురుపాటి ప్రసాద్ గారు, అదేవిధంగా 3వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అందే ప్రత్యూష గారు, కిషోర్ అన్న, అదేవిధంగా సీనియర్ నాయకులు రంగనాథం అన్న, నరేష్ వీరందరితో కూడా కలిసి ఈ 3, 4 వార్డులు ఇంటింటికి వెళ్ళి ఏదైతే ఎన్డీఏ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మేము ఈరోజు కోరడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఈరోజు ఉవ్వెత్తున ఎగసిపడే సాగర్ కెరటంలా వైఎస్ఆర్సీపీని ఎప్పుడెప్పుడు గద్దె దించుదామా అని చెప్పి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు గుండెల నిండా ఆ కసిని నింపుకుని ఈరోజు ఈ కూటమిని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి దానికోసంగా పనిచేస్తూ ఉన్నారు. మనం గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేక ప్రకృతి వైపరీత్యాలు ఇబ్బంది పెట్టడం చూసాం. గతంలో హుదూ తుఫాన్ కావచ్చు, నిన్న మొన్న వచ్చినటువంటి మిచ్చంగ్ తుఫాన్ కావచ్చు. అయితే 2019 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అతిపెద్ద వైపరీత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వైపరీత్యాలు అంతా ఇంత కాదు, ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కుదేలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీసీల కోసంగా కావచ్చు, ఎస్సీల కోసంగా కావచ్చు వారి యొక్క బిల్లులపైన మద్దతు తెలిపినప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి కేవలం వాళ్ళకు ఒక కుర్చీ, ఒక టేబుల్ కూడా ఇవ్వకుండా అన్ని కులాలను కూడా దారిద్ర్య రేఖకు దిగువన దిగదార్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి సోదరులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు దాకా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం, ఒక ప్రతి బిడ్డకు కూడా విద్యా దీవెనని, విద్యా వసతి అని, అమ్మఒడి అని చెప్పి 15,000 ఇట్లా వేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారో, ఇప్పటి వరకు ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే కుటుంబంలో 2 బిడ్డలున్నా, 3 బిడ్డలున్నా 15,000 చొప్పున ఇస్తారని చెప్పి, అదేవిధంగా రైతులకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 7,000, వీళ్ళు 6,500, 13,500 ఇస్తున్నారు. ఇక మీద 20,000 చొప్పున ఇస్తారు. కాబట్టి వాలంటీర్ల సోదరులు కూడా ఇప్పటి వరకు 5,000 రూపాయలు ఇచ్చి మీ చేత బొడ్డు చాకిరి చేయించుకున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా ఈ ఎన్డీఏ కానీ సహకరించినట్లయితే రాబోయే రోజుల్లో 10,000 జీతంతో పాటు గౌరవం కూడా దక్కుతుందని తెలియజేసుకుంటూ, రాబోయే రోజులు అందరూ కూడా మాకు సహకరించి కూటమిని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని 3, 4 వార్డుల్లో మన శాసనసభ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోసం, అదేవిధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం మన ఇక్కడ ప్రజలందరినీ కలిసి ఓట్లాడటం జరుగుతుంది. అభ్యర్థులు మంచి అభ్యర్థులు. ఏ విధంగా అంటే రాజకీయాలు కొత్త అయినప్పటికి కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ఉండే అభ్యర్థులు. ఇలాంటి వాళ్ళని రాజకీయంగా మనం ఓటు వేసి ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన 3, 4 వార్డు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని అందరూ కూడా
సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే గారికి ఓటు, సైకిల్ గుర్తు మీద ఎంపీ గారికి ఓటు వేసి అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ